ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి నుండి 9వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసి నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. నేను యేసు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటి మీ అగ్ని కంచె కావాలండును గాక. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య మన యొక్క విశ్వాసము ఇతరుల యొక్క విశ్వాసాన్ని పురికొల్పేదిగా ఉండాలి, కానీ వారి యొక్క విశ్వాసాన్ని తగ్గించే విధంగా ఉండకూడదని యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. ప్రాముఖ్యంగా చిన్నపిల్లలని దేవుని దగ్గరికి రాకుండా వారిని అడ్డగించే విధంగా మన యొక్క క్రియలు ఉండకూడదని యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అంతే కదండి. మనము చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే మనము వాళ్ళని డిసిప్లిన్ చేయాలనే ఒక ఉద్దేశంతో వారిని కొడుతూ ఉంటాం కదండి. అయితే మనం గమనించాలి కదండి, మనల్ని కూడా తప్పు చేసిన ప్రతిసారి మన తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా ఆ విధంగానే కొడుతూ ఉంటే మనం ఏ విధంగా బాధపడతామో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి కదండి. పిల్లల్ని సరి చేస్తున్నామనే ఉద్దేశంతో ప్రతి చిన్నదానికి కూడా వారిని కొడుతూ ఉంటే వారు ఎంతో బాధపడతారు కదండి. కాబట్టి దీన్ని జ్ఞాపకం పెట్టుకుని వారు ఆ విధంగా చేయడానికి పురికొల్పుతున్న సాతానుతో మనము పోరాడాలి కదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి తెలియదు కదండి సాతానుతో ఎలా పోరాడాలో. మనకి తెలుసు కాబట్టి మనము వారి తరపున సాతానుతోటి పోరాడాలి కదండి. ఆ విధంగా మనం చేసినప్పుడు పిల్లల్లో కూడా ఎంతో మార్పు అనేది కలుగుతుంది కదండి. వారితో ఏ విధంగా మనం ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వమని మనము దేవుణ్ణి అడగాలి కదండి. అప్పుడు దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని దయచేస్తారు కదండి. ఆ విధంగా దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకొని ఇతరులని మన విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి చేర్చే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.